वनस्पतिर्भवैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतम् आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। श्री सरस्वत्यै नमः। धूपमाघ्रापयामि, धूपोपचारान् समर्पयामि। హలో, సౌండ్ ఇంజనీర్, సౌండ్ ఆపరేటర్ సార్ ఎక్కడున్నారు? సౌండ్ ఆపరేటర్ ప్లీజ్ ఒక్కసారి ఈ మైక్స్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. శ్రీ సరస్వతి కళాపీఠం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించుకున్నాం, అంతే ఘనంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడు వేదికపై ఉన్నటువంటి మాన్య సదాసదులందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో 8వ వార్షికోత్సవ వేడుకలను కేక్ కటింగ్ ద్వారా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, శ్రీ సరస్వతి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మధిర రోజా ప్రసన్నత ఈలపాట గాన కోకిల వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు, ఆత్మీయ అతిథులు, మాన్యులు, సమాన్యులు, ధన్యులు, మూర్ధన్యులు, ఇందరూ అభిలాషల కలిగినటువంటి కళాకారుల సమక్షంలో ఈ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భాన కేక్ కటింగ్ జరుగుతుంది. అందరూ కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో వేద మంత్రోచ్చారణ జరిపినటువంటి దిట్టకవి కృష్ణమాచార్యులు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం.
నామినేషన్ ఉందా? కార్డు ఉంది కదా. ఈరోజు శ్రీ సరస్వతి కళాపీఠం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ఒక మంచి కార్యక్రమాన్ని నూతన సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే ఈ సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమంగా మేము అందరం కలవడం జరిగింది. ఇదంతా ఈ క్రెడిట్ అంతా మా రోజా ప్రసన్నత గారిది. ఎందుకంటే ఈ వేదిక మీద మా అన్నయ్యలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా పిల్లలందరూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఫస్ట్ టైం రోజా గారు చెప్పగానే ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమం ముందుకు వచ్చి మేము కూడా కలుస్తాం మీతో పాటు అని చెప్పి అన్నది మాకు ప్రత్యేకంగా కల్చరల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మల్లిక్ అంటే ఒక ఆర్టిస్ట్గా కొంతమంది తెలుసు, కానీ స్వరం చాలా మంచి స్వరం, ఏ పాటనైనా సరే అవలీలగా పాడగలరు. తనకి ఈ రోజున సన్మానం చేయటం ఇంతమంది పెద్దల సమక్షంలో జరుగుతున్నందుకు అతనికి శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు సత్కార కార్యక్రమాన్ని కొనసాగించడానికి వీలుగా మరికొందరు ఆత్మీయ అతిథులను వేదికపైకి ఆహ్వానించుకుందాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ కొమ్మినేని భావనారాయణ గారు ఆల్రెడీ వేదికపైకి విచ్చేశారు. వడ్డాది రామకృష్ణ గారు, దయచేసి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వడ్డాది రామకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానించుకుందాం. శ్రీ బండారి నరసింహారావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ముష్టి శ్రీనివాస్ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానించుకుంటున్నాం. దయచేసి కరతాళ ధ్వనులతో వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ శ్రీ బిహెచ్ శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానించుకుందాం. ఏ శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానించుకుందాం. శ్రీనివాసరావు గారు, ప్లీజ్ వెల్కమ్ టు డయాస్ సార్. వేదికపైకి రావాల్సినటువంటి మాన్య సభాసదులందరినీ ఆహ్వానించుకున్నాం. ఇప్పుడు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈనాటి కార్యక్రమ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ శ్రీ మోదిని మల్లికార్జునరావు గారిని సవినయంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించాల్సిందిగా కోరుతూ వారికి ఈరోజు అందించబోయేటువంటి శ్రావ్య గాన చిత్ర కళా సరస్వతి బిరుదు ప్రదానం శ్రీ సరస్వతి కళాపీఠం వారి తరఫున ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి వారి సౌజన్యంతో మధిర రోజా ప్రసన్నత గారి అధ్యక్షులుగా నిర్వహింపబడుతున్నటువంటి శ్రీ సరస్వతి కళాపీఠం వారి తరఫున ఈరోజు మోదిని మల్లికార్జునరావు గారికి అందజేస్తున్నటువంటి శ్రావ్యగాన చిత్ర కళా సరస్వతి బిరుదు ప్రధానోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. సౌండ్ ఆపరేటర్ దయచేసి ఇంకొక మైక్ను ఆన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ బీ హియర్ సార్. సౌండ్ ఆపరేటర్. ప్లీజ్ ప్లీజ్ ఎవరును రత్నం సార్ సార్ ముందుకు రండి సార్. కొద్దిగా మీరు కూడా మా శాస్త్రి గారి పక్కన అమ్మ అంజనీ నువ్వు ముందుకు రమ్మా.
ఓకే, అందరూ వచ్చినట్టే కదా. దేవరాజ్ గారు కనబడుతున్నారు. ముందుగా శాల్వాను మన మల్లిక్ గారికి మా కొప్పర బలరాం కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అది ముందు సంస్థ తరపున చెప్తా. డేవిడ్ రాజు గారిని ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి ఇట్లండి. పర్లా అంటే అన్నయ్య హలో చెక్. మీరిద్దరుగా నాకండి పూలదండ డేవిడ్ రాజు గారిని మీరు కలిసి అయ్యండి. శాస్త్రి గారు మీరు డేవిడ్ రాజు గారు కలిసి అయ్యండి. కిరీటాన్ని నిర్మల్ రమా సత్యనారాయణ గారు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. కొమ్మినేని భావనారాయణ గారిని మెమంటో ఆవిష్కరించవలసిందిగా కోరుచుంటాం. వడ్డాది రామకృష్ణ గారిని డైరీ పెన్నుని మల్లిక్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. హలో. అతిథులందరూ కలిసి మెమంటో అందించవలసిందిగా సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా కోరుకుంటున్నాం. హలో. హలో. శ్రీ సరస్వతి కళాపీఠం విజయవాడ హైదరాబాద్ రిజిస్టర్ నెంబర్ 267/2019. శ్రీ మల్లిక గారికి అక్షర మాలికలు. శ్రావ్యగాన చిత్రకళా సరస్వతి మోదిని మల్లికార్జునరావు. కౌశల బ్రహ్మర్షి గోత్రోద్భవ మోదిని వంశాంకుర శ్రేష్ఠ. శృతి శుద్ధ గాన కళా పారీణ వికసిత చిత్రలేఖన ప్రవీణ. ద్విశత కళా సత్కార గ్రహీత మల్లిక్ నామాంకిత లబ్ధ ప్రతిష్ట. అగణిత కీర్తి సముపార్జిత మల్లికార్జునరావు నామధేయ. జయీభవ విజయీభవ దిగ్విజయీభవ. పద్మావతి వరహాలు గార్ల 6 సంతానంలో చివరి వరుసలో ఉన్న యశోప్రకాశంలో అగ్రగణ్యులు. బాల్యం నుండే గానంపై మిక్కిలి మక్కువ పెంచుకొని పాటలే ప్రాణ భావించిన సుగుణ సౌశీల్యుడు. దేవన సుభద్ర గారి వద్ద సంగీతంలో ఓనమాలు దిద్ది శ్రీమాన్ బుచ్చయాచార్యులు గారి శిష్యరికంలో మెళకువలు నేర్చి శ్రీ మల్లాది సూరిబాబు గారి సహచర్యంలో రాటుదేలి భావ కవితా మహతి వారణాసి వెంకట్రావు గారి మార్గదర్శన స్ఫూర్తితో అనంత ఆవిష్కృత వేదికలపై అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్థానం. ఆకాశవాణిలో ఆ గళం వినిపించింది. టెలివిజన్లో తనదైన శైలిలో మెరిసింది. తెలుగు కన్నడ భాషల్లో గాన గంధర్వుడు బాలుగారి ఎదుట పాడాలని ఉంది. ఎదతుంబి హాడువేను కార్యక్రమాల్లో తుదిదాకా నిలిచి శోభాయమాన గాత్రంతో ఆకట్టుకున్న గాయక శిరోమణి. దైవభక్తి, దేశభక్తి, ప్రకృతి, సమాజం పట్ల వైవిధ్యమైన పాటలెన్నింటికో బాణీలను సమకూర్చి పాడిన తపస్వి. తాను పొందిన సత్కారాలు, స్వర్ణ పతకాలు ఆ ప్రతిభకు ఉపమానములే గాని కొలమానములు కావు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రముఖుల మన్ననలందిన మల్లిక గారికి 2025 సంవత్సరానికి గాను శ్రీ సరస్వతి కళాపీఠం సగర్వంగా అందిస్తున్న పురస్కారం శ్రావ్య గాన చిత్ర కళా సరస్వతి. శ్రావ్య గాన చిత్ర కళా సరస్వతి. శ్రావ్య గాన చిత్ర కళా సరస్వతి మోదిని మల్లికార్జునరావు. వేదిక శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం విజయవాడ. వేలాది కార్యక్రమాలకు వేదిక అయినటువంటి ఈ వేదికపై
శ్రీ సరస్వతి కళాపీఠం వారు మోదిని మల్లికార్జునరావుకి అందిస్తున్నటువంటి శ్రావ్యగాన చిత్ర కళా సరస్వతిని మీరందరూ అభినందించి ఆశీర్వదించాల్సిందిగా మీ కరతాళ ధ్వనులతో సమ్మతిని తెలియాల్సిందిగా కోరుతూ హైదరాబాద్ టీం సభ్యులందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ టీం సభ్యులందరూ మల్లిక్ గారితో చిన్న లేదు హైదరాబాద్ మిత్రులందరూ విజయవాడ మిత్రులు ఒక్క రవ్వ ఏమండి సంస్థ కార్యక్రమం అయ్యాక మిమ్మల్ని పిలుస్తాం. ఎస్ఎస్కేపి మూల స్తంభాలైన స్త్రీ శక్తి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. స్త్రీ శక్తి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గడ్డాది గారు స్త్రీ శక్తి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సన్మాన గ్రహీతని అభినందించవలసిందిగా కోరుతున్నాను.
శ్రీనివాసరావు గారిని కూడా మల్లిక్ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. వడ్డాది రామకృష్ణ గారు, వడ్డాది కామేశ్వరి గారిని కూడా సత్కరించవలసిందిగా మల్లిక్ గారిని కోరుకుంటున్నాం. మల్లిక్ గారి కుటుంబ సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మల్లిక్ గారి కుటుంబ సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రామతీర్థం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మల్లిక్ గారి కొంచెం త్వరగా రావాలండి వేదిక మీదకి, మాకు ఇంకా బోల్డ్ అంత కార్యక్రమం ఉంది మీకోసమే. ఫ్రెండ్స్ మల్లిక్ గారి కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. దాసరి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దాసరి కళాపీఠం రమణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ఎస్కేపి జూనియర్ బాలు, శ్రావ్య గాన చిత్రకళా సరస్వతి మోదిని మల్లిక్ గారికి ఈరోజు జరిగినటువంటి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరు కూడా సీట్లు ఖాళీ చేసి వెళ్ళొద్దండి. మా ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి ఆశీర్వదించి మిగతా పాటలన్నీ కూడా విని మీరందరూ కదలవలసిందిగా కోరుతున్నాను.
త్వరగా కానివ్వాలండి. కొప్పరం బలరాం కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మల్లిక్ గారిని ఎవరన్నా సత్కరించాలనుకుంటే తొందరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొప్పరం బలరాం కృష్ణమూర్తి గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభకి నమస్కారం. ఈ రోజున మరి సరస్వతి కళాపీఠం 8వ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత ప్రతిభావంతుడు, సంగీత విద్వాంసుడు, సౌజన్యమూర్తి, స్నేహశీలి, బంధుప్రీతి, అలాగే పెద్దలంటే గౌరవం, ఎంతో సంస్కారం, జన్మతః సంస్కారం కలిగిన మన మల్లిక్ గారికి ఇంత ఘనమైన సత్కారం చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఒకసారి మన అందరం కూడా కళాధారులతో మనం అభినందిద్దాం. మనం సరస్వతి కళాపీఠం అంటే మనకు తెలుసు, 1 మ్యాన్ ఆర్మీ. రోజా గారు హైదరాబాద్ నుంచి మొత్తం విజయవాడలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, విజయవాడలో ఉన్న మనం కూడా ఇంత ఘనంగా చేయలేం. కారణం ఏంటంటే ఆమె అక్కడుండి 2 నెలలుగా ప్రతి నిమిషం కూడా బ్యానర్ తయారు చేయడం దగ్గర నుంచి ఈ థియేటర్ బుక్ చేయడం సమస్తం అన్ని విషయాల్లో కూడా రోజా గారు మినిట్ టు మినిట్ అందరినీ కూడా టోస్ మీద నిలబెట్టారు. ఆమె నిద్రపోకుండా ఇంకోటి నిద్రపోనీయకుండా అంత ఈ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే, ఎందుకంటే సాధారణంగా కార్యక్రమ నిర్వహణ అనేది చాలా బాధ్యతతో కూడుకుంది. అంటే అది విజయవంతం కావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించినట్టయితే దానికి ఎంతో శ్రమ ఉంటుంది వెనకాల. అంత శ్రమ కూడా ఇవాళ మన రోజా ప్రసన్నత గారు, ముఖ్యంగా వేణుగోపాల్ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళ అబ్బాయి వారిని తీసుకొని వచ్చాడు కారులో ఇక్కడికి. అంటే ఇంత నిబద్ధత కలిగి ఇంత ప్రిస్టేజియస్గా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం. ఇట్లాగే రజతోత్సవం, వజ్రోత్సవం కూడా జరుపుకోవాలి సరస్వతి కళాపీఠం కోరుకుంటూ, ఇట్లాగా మళ్ళీ గురించి చెప్పడానికి ఇందాక అన్ని మంచి సద్గుణాల అన్ని పోగు పోస్తే ఎట్లా ఉంటుందో మనం మళ్ళీకి అటువంటి సద్గుణాల రాసి అతను ఎంతో సంస్కారవంతుడు. ఎంత చక్కగా మా పిల్లలతో సమానంగా ఈరోజు నా శ్రీమతి కూడా వచ్చి ఉండవలసింది ఇక్కడ. ఆమెకి అనారోగ్యం రాకుండా ఇప్పుడు లైవ్లో చూస్తూ ఈరోజు ఇంత ఘన స్మరణం జరిగిన మల్లికను చూసి ఆమె చాలా సంతోషపడుతుంది ఈవేళ. కారణం ఏంటంటే సన్మానాలు చేస్తుంటారు, చేయించుకుంటారు, అది వేరే సంగతి. ఈవేళ ఎంత అర్హత, ఇందాక మీరు చదివారు ఆయన సన్మాన పత్రంలో బుచ్చయ్యాచార్యులు గారి దగ్గర, మల్లాది సూరిబాబు గారి దగ్గర ఈవేళ ఎంత గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళు ఇద్దరు కూడా. అటువంటి వాళ్ళ సాహిత్యంలో మనం మల్లిక సంగీత సాధన చేశారంటే ఇంకా మన మల్లిక గొప్ప విశేషం మనం ఇందాక చూసాం. మనం అటువంటి మల్లికి ఈ రోజున మనం సన్మానం చేసుకోవడం అనేది చాలా మన విజయవాడ వాస్తవులకి చాలా అదృష్టం. అది ఇటువంటి సన్మానాలు జరుగుతున్నట్టయితే మన మల్లికి ఇది పెద్ద గొప్ప విశేషంగా ఇందాక చెప్పినట్టుగా పాడుతా తీయగా దగ్గర నుంచి ఆయనకి సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మన విజయవాడలో మన సొంత సరస్వతి కళాపీఠం తరఫున ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమం జరగడం అనేది చాలా చాలా విశేషమైంది. ఇది మల్లికి ఒక మైల్ స్టోన్. ఇక ఎందుకంటే అది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శ్రావ్య గాన చిత్రకళా సరస్వతి. చిత్రకళా సరస్వతి అంటే మనకు చాలా మందికి తెలుసో తెలియదో. మరి ఆయన ఆర్టిస్ట్, అంటే బొమ్మలు గీస్తాడు ఆయన. ఇందాక ఎంత శ్రావ్యంగా పాడాడో అంత గొప్పగా బొమ్మల్ని, ఏదైనా దేవుడి బొమ్మలు కానీ మీరు అక్కడ నిలబడితే మిమ్మల్ని చూసి వెంటనే మీ బొమ్మ గీసేస్తాడు ఆయన. అంత గొప్ప చిత్రకళా నైపుణ్యం గల మన మల్లిక్ అనమాట. అది అందుకోసం ఆ బిరుదు చూడండి, శ్రావ్య గాన చిత్రకళా సరస్వతి. ఈ రెండు ఉన్నాయి అక్కడ. శ్రావ్య గానం ఉంది, చిత్రకళ ఉంది.
అది ఆయన యొక్క గొప్పతనం మల్లిక్ గారిది. ఇది నేను చెప్పాలని చాలామందికి, అంటే ఆయన చిత్రకళ గురించి తెలిసిన వాళ్ళు మాకందరికీ తెలుసు. అంటే మాకు ఏ అకేషన్ వచ్చినా కూడా ఆయన చేతితో గీసిన బొమ్మలే మాకు ప్రజెంటేషన్కి ఇస్తుంటాడు. ఏ అమ్మవారిది కానివ్వండి, అయ్యవారిది కానివ్వండి, అన్నీ కూడా సందర్భానుసారంగా మాకు ఇస్తుంటాడు. అట్లా అంత గొప్ప చిత్ర కళాకారుడు ఆయన. అంతలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతకు తమాషా ఏంటంటే వాళ్ళ అబ్బాయి చిన్నపాడు హేమంత్ ఈయనతో పాటు సమానంగా ఇంట్లో కూర్చొని రాగం తీస్తుంటే ఆయన కూడా రాగం తీస్తున్నాడు పిల్లవాడు. అంటే ఏ గూటి చిలికి ఆ గూటి పలుకు పలుకుతుందని చక్కగా ఇంట్లో వాళ్ళ పిల్లవాడిని కూడా ఆ సాధన చేయిస్తూ చక్కగా వీళ్ళ మల్లికి ఈ రోజున ఇంత ఘనమైన సన్మానం జరగటం మాకు ఎంతో కన్నుల పండుగ ఉంది. నేను వచ్చి ఈ వేదిక మీద 4 నెలలు అయింది. ఎందుకు కారణం, నా శ్రీమతికి సీరియస్గా కొంచెం అనారోగ్యంతో రాలేకపోయినాను. ఈరోజు కూడా కారణం 2 కారణాలు. ఒకటి, ఎంతో హైదరాబాద్ నుంచి వచ్చి కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రోజా ప్రసన్నత గారు ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానించడం. రెండోది, ఎంతో సంస్కారవంతుడు. ఏ ఒక్కరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడు మల్లిక్. అందరినీ కూడా అందరూ గొప్పవాళ్ళేనండి, అందరూ మంచి వాళ్ళేనండి, అందరూ సంగతి విద్వాంసులేనండి అని అందరినీ, సమాజంలో అందరినీ కూడా ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో చూసే మన మల్లిక్కి సన్మానం జరుగుతుందంటే మా పిల్లవాడికి సన్మానం జరుగుతున్నట్టుగా భావించి నేను ఈ రోజున వచ్చి మన మల్లిక్కి మా ఇద్దరి తరఫున శుభాశీస్సు తెలియజేస్తూ, మీరు ఇంకా ఇంకా కూడా మంచి మంచి అవార్డ్స్ తీసుకోవాలి, మీరు కూడా ప్రపంచ స్థాయిలో గొప్ప కళాకారుడు ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఓటు రమా సత్యనారాయణ గారు. మూలతో శివరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రబ్రహ్మరూపాయ శ్రీ దత్తాత్రేయ నమోస్తుతే శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఈ రోజున పరమ అద్భుతమైన అమేయమైన ఈ సభలో పాల్గొనటం నా సొంత ఇంటి వాళ్ళలో పాల్గొన్నట్టుగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను అనుకోని అతిథిని, కావాల్సిన అతిథిని. 2 అంశాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మా సోదరి రోజా ప్రసన్నత గారి గురించి చెప్పాలంటే, ఈ సరస్వతి కళాపీఠం స్థాపించినప్పుడు సభలో నేను ఉన్నా. అప్పటి నుంచి నేను బలరాం గారు ఈ కార్యక్రమంలో మాకు ఉంటాం. అయితే నిన్న ఏదో ఒక సందర్భంలో వారు నాకు ఫోన్ చేస్తూ ఆ విషయం మాట్లాడి, అన్నయ్య రేపు తప్పనిసరిగా రావాలి, ఫలానా వ్యక్తికి సన్మానం ఉంది అన్నారు. ఏ వ్యక్తి అన్న? ఫలానా వ్యక్తి అన్నారు. అతను నాకు 25 సంవత్సరాల క్రితం నుంచి స్నేహితుడు, అప్పుడే పాటలు నేర్చుకుంటున్నాడు, ఒక బృందం, నేను తప్పనిసరిగా వస్తాను అని నేను చెప్పా. అంటే ఈశ్వరుడు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అలా ఈ సంస్థకి నాకు ఉన్న అనుబంధంతో నేను ఈ రోజున హైందవ మహాసభ అక్కడి నుంచి వచ్చి 5ంటికి వేరే కార్యక్రమం ఇంట్లో ఉన్నా సరే నేను కేవలం ఈ 2 వ్యక్తుల గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇందాక మల్లికార్జునరావు అని చెప్పారు. అతను మల్లికే. మల్లికార్జునరావు అంటే ఎవరికి తెలియదు. ఇటువంటి బిరుదులు అతనికి వస్తాయని మాకు ఆ రోజే తెలుసు. దాదాపు 2000 సంవత్సరం పడమట మన గణపతి సచ్చిదానంద స్వామి వారి వీధిలో ఉండేవారు. అప్పుడు నాకు పెళ్ళవలా, అతనికి పెళ్ళవలా, మల్లాది సూర్యకిరణ్కి పెళ్ళవలా. ఒక చిత్రపు మన మోహన్ రావు గారు ఘంటసాల పాటలు బాగా పాడేవారు. మా సత్యనారాయణపురం నుంచి వారింటికి నేను నడిచి వెళ్ళేవాడిని, అక్కడి నుంచి అతను నా ఇంటికి నడిచి వచ్చేవాళ్ళు. మేమందరం ఒక బృందంగా ఉండి చేసాం. తర్వాత ఎవరెవరి జీవన విధానాల్లో వాళ్ళు ముందరకెళ్ళటం, నేనేదో ఈ సభలకు రావడం, మల్లిక్ని కలవటమే కానీ నాకు మల్లిక్ చిన్ననాటి స్నేహితుడు, కావలసిన వ్యక్తి. ఇటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒక పాడుతా తీగ సందర్భంగా వారు టీవీకి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారిని నేను తీసుకొచ్చినప్పుడు అందులో పాటలు పాడవచ్చు. ఏదైనా కానీ అతనికి ఈ యొక్క బిరుదు ఇవ్వటం అనేది మా సోదరి రోజా ప్రసన్నత గారు చాలా మంచి పని చేశారు. అది సదా సభ ఆమోదకరమైన విషయం నేను భావిస్తున్నాను. మల్లిక్కి చాలా చాలా చోట్ల ఇటువంటి బిరుదులు రావచ్చు, సన్మానాలు జరగచ్చు. కానీ ఈ వెలిదెండ్ల హనుమంతరాయ గ్రంథాలయం అనేది ఏంటంటే ఎందరో మహానుభావులు కాలుపెట్టిన వేదిక. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అందులో అతను నడిచిన ఏరియా. ఎక్కడ రావటం, మన ఇంట్లో మనకి రావటం చాలా సంతోషంగా భావిస్తూ, ఇక ఈ మల్లిక్ గురించి నేను చెప్పాలంటే ఇదొక సభ అవుతుంది. ఒక మహామేరు పర్వతాన్ని చిన్న అద్దంలో ఎలా చూపించామో అలా మల్లిక్ యొక్క జీవిత విశేషాలు, ఆ ఎదుగుదల అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సభలో పాల్గొన్న వాళ్ళు అందరూ నాకు ఆత్మీయ మిత్రులు. భావనారాయణ గారు కావచ్చు, రత్నకుమారి గారు. పాటలకి రత్నకుమారి గారి ముందు, రత్నకుమారి గారి తర్వాత అనే తర ఉంటుంది అనమాట.
దాదాపు ఆ రోజుల్లో ఆవిడే పాటలు పాడేది. ఇంతమంది సింగర్స్ ఆ రోజుల్లో లేరు.